హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. అమరావతికి చట్టబద్ధతకు థ్యాంక్స్. అమరావతికి చట్టబద్ధతకు థ్యాంక్స్. ప్రధాని మోడీని కలిసిన లోకేష్ కృతజ్ఞతలు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. గురువారం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో మొత్తానికి ఈనాడు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాడు అమరావతికి కావాల్సినటువంటి నిధులలో భాగంగా ఈనాడు ఏపీ డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి ఒక్కటి చర్చలు జరిపినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈనాడు నరేంద్ర మోడీకి ఒక కుడిభుజం లాగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి మొత్తానికి ఏపీ రాష్ట్రం ఒక నక్కతోక దొక్కినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా చిన్న చూపు పెద్ద చూపు కాకుండా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఈనాడు కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు. సో ఇద్దరికి రెండు కళ్ళల్లో ఏది ముఖ్యమంటే రెండు ముఖ్యమే. కాబట్టి ఈనాడు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా ఏపీ ప్రజలకి ఈనాడు అన్ని డెవలప్మెంట్ లో భాగంగా సహకరించాలి. ఈనాడు ఇటు తెలంగాణ కూడా అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నారు. అక్కడ ఇది ఎంపీలు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు విషయంలో భాగంగా ముందుకెళ్తా ఉంటాయి. సో ఖచ్చితంగా ఎక్కడ ప్రజలకి అభివృద్ధిలో భాగంగా సమస్యలు రాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాం. సో మొత్తానికి ఏపీ రాజధాని అయినటువంటి అమరావతికి కూడా నిధులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఐపీ రాష్ట్రం కూడా మంచిగా డెవలప్మెంట్ చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగరీత్యా కానీ ఆర్థికంగా కానీ సో ప్రతి దాంట్లో డెవలప్మెంట్ కావాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే విభజన జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా సహకరించాల్సింది. మరోమారు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. స్వల్పంగా తగ్గిందంటారు, మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోయిందని చెప్పేసి అంటారు. సో అసలు బంగారం కొనాలంటే కూడా ఈనాడు ఆర్థికంగా కొనలేనటువంటి పరిస్థితి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సో ఒకసారి చూసుకోవాలంటే 1,50,000, 1,60,000 సో ఈ విధమైనటువంటి రేట్లలో ఉంటే ఒక నిరుపేదోడు ఆ బంగారం కొనాలంటే కొనలేనటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు బాగాలేవు. కాబట్టి ఈనాడు అంతా పెట్టి డబ్బులు పెట్టి 1,50,000 ఒక తులం కొనాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి అన్నగారు చూసుకోవచ్చు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంచలన వార్త. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు దేశపోయిన సంపత్ కుమార్ అండ్ ఆశలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సో ఖచ్చితంగా అన్నగారు ఇలాంటి పెళ్లి రోజు వసంతాలు ఇంకా ఎన్నో పూర్తి చేసుకొని భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఇంకా అంచెలంచెలుగా ఈ యొక్క మీడియా ఫోన్లో ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్కసారి అన్నగారికి మా తరఫున పత్రికా సోదరుల తరఫున కూడా హార్దిక పెళ్లి రోజు శుభాకాంక్షలుగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో సీఎం రేవంత్ సందేశం విడుదల. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు. గ్రామ సభల్లో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేము పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాల క్రింద బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలనేది మా సంకల్పం. ఈ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారు
గైడ్ చేసినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్న ఈ యొక్క గ్రామ సభలతోని ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అన్న కార్యక్రమంలో ఈనాడు ప్రతి గ్రామాలలో అధికారులు ఫోకస్ చేయాలి. అన్ని సమస్యలను నోటౌట్ చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు కానీ ప్రతి అధికారికి ఈనాడు గవర్నమెంట్ అఫీషియల్స్ కి చెప్పడం జరిగిందనమాట. సమీకృత భూభారతి పోర్టల్ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. భూ క్రయ విక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన సమీకృత భూభారతి పోర్టల్ను రంగారెడ్డి జిల్లా హమనగల్లు మండలం విటాయిపల్లిలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని అన్నారు. ఈ నెలాఖరులో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ప్రజలకు అందుబాటులో భూభారతి వల్ల అన్ని భూ వివాద సమస్యలకు చెక్ పెట్టేటటువంటి వీలుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అవసరం వచ్చే విధంగా ఈ యొక్క పోర్టల్ ఉంటే బాగుంటుంది. సమస్యలు ఏ విధంగా కూడా మరి పరిష్కరిస్తారా, పేపర్ ప్రకటనలా కావద్దు. ఈనాడు ఫీల్డ్ మీద ప్రజలు చెప్పాలి. అది అజేయమైన శక్తిగా అమరావతి ఆవిర్భావం, కుట్రలు కుతంత్రాలకు ఇక చెక్ పడినట్లే. అమరావతి బిల్లుపై పవన్ హర్షం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా రాజధాని ఉనికిపై సాగిన కుట్రలు, అపోహలు, న్యాయపరమైన చిక్కులన్నిటికీ అధిగమించి నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతి అజేయమైన శక్తిగా అవతరించిందని చెప్పినట్టుగా చూసుకో. సో మొత్తానికి ఈనాడు ఆ యొక్క హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగిందన్నమాట. సో మంచి డెవలప్మెంట్ దిశగా అమరావతి డెవలప్మెంట్ త్వరగా జరిగి ముందుకెళ్లాల్సిందిగా కోరుతాను. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.